ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మినప గుండ్లు కానీ మినపప్పు కానీ మినపట్టు తయారు చేసే విధానం చూపిస్తా ఫ్రెండ్స్. రేషన్ బియ్యం వేసి తయారు చేస్తున్నాను. 3 గ్లాసులకి మినప గుండ్లు అంటే పాలిష్ పట్టిన మినపగుండ్లు. మినపప్పు అయితే కనుక డబ్బన్నర వేసుకోవాలి. మినపగుండ్లతో చేస్తున్నాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. మినపట్టు తయారు చేసే విధానం రేషన్ బియ్యంతో తయారు చేస్తున్నా ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. మెంతులు కూడా వేసుకోవచ్చు. అన్నీ నేను చూపిస్తా ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ముందుగా 1 టేబుల్ స్పూను మెంతుల్ని కడిగి వాటర్లో నానబెట్టుకోవాలి. ఇవి 1/2 కప్పు అవుతాయి ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ వేసా, పెద్ద టేబుల్ స్పూను మెంతులు వేసుకుంటే త్వరగా అరిగిద్ది, చాలా మంచిది. దోశ కూడా అరిగిద్ది, తినే కొద్దికి తినాలనిపించింది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి నీళ్ళల్లో వేసి వంపి మరలా నీళ్ళు పోసుకుంటే ఆ వాటర్తోనే రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. ఇవి చూడండి, నీళ్ళల్లో వేయగానే 5 గంటల సేపు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. దోశ పిండిని ఇట్లాగా పైదాకా 2 ఇంతలు ఉబ్బుతాయి. మెంతులు వేసుకుంటే చాలా బలం ఫ్రెండ్స్. ఎముకలకు కానీ అట్టు కానీ ఇంకొక అట్టు కూడా తినాలనిపించిద్ది. దోశ మినపట్టు అంటే రకరకాలుగా వేసుకుంటారు ఫ్రెండ్స్. ఉడకబెట్టిన రైస్ కూడా 1 కప్పు వేసుకోవచ్చు, లేదంటే అటుకులు వేసుకుంటారు, లేదంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటారు, సొరకాయ ముక్కలు కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్. రకరకాలుగా చేసుకుంటారు. టమాటా పేస్ట్ కూడా వేసుకుంటారు. రకరకాలుగా దోశ అనేది రకరకాలుగా ఇది ఏంటిదంటే ఫ్రెండ్స్, రేషన్ బియ్యం ఇవి 3 నెలల క్రితాన్ని ఫ్రెండ్స్. పురుగు పట్టిద్ది అనేసి ఆపాకు తెచ్చి కొమ్మలు వేసుకున్నాను డబ్బాలో. పురుగు పట్టదు. రేషన్ బియ్యానికి పురుగు పట్టే ఛాన్సే ఉండదు. యాపాకు వేసుకుంటే రేషన్ డబ్బాలో మరలా ఈ ఆకులు తీసుకొని అందులోనే వేసుకోవచ్చు. 2 పోసాను ఫ్రెండ్స్. 2 గ్లాసులు పోసాను. మూడు గ్లాసులు. ఒకవేళ యాపాకు వచ్చిందంటే ఫ్రెండ్స్, చాట్లో వేసుకుంటే పురుగు కానీ సన్న పీసులు కానీ నలకలు కానీ ఉంటే చెరుక్కోవాలి. చాట్లో పోసి చెరుక్కుంటే ఫ్రెండ్స్ ఇదే ఆకుని మరలా తీసుకొని డబ్బాలో వేసుకుంటే పురుగు అనేది పట్టదు. పురుగు లేదు, నేను చూపిస్తున్నాను వీడియోలో. అదే విధంగా ఫ్రెండ్స్ 3 గ్లాసుల రైస్కి మినపగుండు పాలిష్ పట్టినవి 1 గ్లాసు వేసుకోవాలి. అప్పుడు మినపట్టు చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. సగ్గుబియ్యం కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్. అదే చెప్పాను కదా. దోశలు కూడా 300 రకాల దోశలు అనేది చేసుకోవచ్చు. మినపగుండ్లతో అన్ని రకరకాల స్టైల్స్ చేసుకుంటారు. ఇవి 2 నిమిషాల సేపు వేయించుకోవాలి. వేయించుకొని ఉప్పు వేసి కడిగి 5 గంటల సేపు నానబెట్టికన్నాక గ్రైండర్లో రుబ్బుకుంటే ఆ తర్వాత 2 గంటల సేపు పులవనిచ్చి ఉల్లిపాయ అట్టు, ఆలు అట్టు, సొరకాయ అట్టు రకరకాలుగా మనకి నచ్చిన రీతిలో ప్లెయిన్ అట్టు వేసుకోవచ్చు. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇంకా గట్టి పిండి అప్పుడు మరలా మజ్జిగ పోసుకొని పునుగులు కూడా వేసుకుంటారు.
బాగుంటుంది ఫ్రెండ్స్. 3 గ్లాసులు బియ్యానికి, రైస్కి, రేషన్ బియ్యానికి 1 గ్లాసు పాలిష్ పట్టిన మినపగుండ్లు. మినపప్పు అయితే కనుక గ్లాసున్నర వేసుకోవాలి. పొట్టుపోయింది కదా, క్లీన్ చేసుకొని ఇదే విధంగా ఇట్లాగా వీడియోలో చూపించిన విధంగా చెరుక్కోవాలి ఫ్రెండ్స్. చెరిగితే వడ్లు కానీ, మట్టిపెట్టలు కానీ, పలుకురాళ్ళు కానీ ఉంటే వస్తాయి, లేదంటే గాలించుకోవాలి. గాలించుకొని ఉప్పు వేసి 2-3 సార్లు వంపుకోవాలి. కడిగి క్లీన్ చేసుకున్నాక 5 గంటల సేపు గ్రైండర్ ఉంటే గ్రైండరు, లేదు అంటే కనుక మిక్సీలో అయినా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్నాక ఫ్రెండ్స్ 2 గంటల సేపు బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజులు, 1 రోజు వచ్చేసిద్ది. ఎప్పటికప్పుడు తాజాగా వేసుకొని తినొచ్చు. ఇట్లా చెరుక్కోవాలి ఫ్రెండ్స్. చెరిగినాక ఒక గిన్నె కానీ, ఇవి నానబెట్టుకోవడానికి 2 వంతులు నానతాయి, పైకి ఉబ్బుతాయి ఫ్రెండ్స్. నానితే మినపగుండ్లు రైసు చూడండి ఫ్రెండ్స్. అట్లా చెరిగినాక ఫ్రెండ్స్ చాట్లు అవి ఇలా పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని మినపగుండ్లు పచ్చివైనా వేసుకోవచ్చు. 2 నిమిషాలు వేయించుకుంటే రుచిగా టేస్టీగా ఉంటుంది. అదే విధంగా వేసుకొని బాగా వాటర్లో ఉప్పు వేసి ఇదే విధంగా కడగాలి. అసలుకి ఎంత రుచిగా, ఇప్పుడు 1 వంతు ఉన్నది 3 వంతుల దాకా ఉబ్బుతాయి. 5 గంటలు కానీ 4 గంటలు కానీ ఉంచేయాలి. రకరకాలుగా చేసుకుంటారు దోశ అనేది. ఉప్మా దోశ కానీ, ఆలు దోశ కానీ, సగ్గుబియ్యం దోశ, సొరకాయ దోశ, వెజిటబుల్ దోశ, కోడిగుడ్డట్టు దోశ. చెప్పాను కదా ఫ్రెండ్స్, 300 దోశల దాకా ఉంటాయి. పొడిపిండి కూడా మరపట్టించుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇవి వాటర్ అనేది మొక్కలకు పోయండి. మల్లె చెట్టు, సంజా చెట్టు, మందార చెట్టు ఉన్న మొక్కలకు పోస్తే కనకాంబరం మొక్కలకి ఏపుగా పెరుగుతాయి. చామంతి మొక్కలకి వాటర్ అనేది వేస్ట్ చేయొద్దు. రేషన్ బియ్యంలో ఇవి చూడండి మరమరాల్లాగా పైకి వస్తాయి. అవి ఎన్నో విటమిన్స్ ఉంటాయి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, అవి అందులోనే ఉంచేస్తే చాలా విటమిన్స్ ఉంటాయి, చాలా బలం. 2 వంపులు వంపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకుంటే బ్యాటర్ అనేది రెడీ అయింది. మరలా చూడండి ఫ్రెండ్స్, అవి వంపేసి మరలా కొంచెం 2 నిమిషాల సేపు 1 లీటర్ వాటర్ పోసి రైస్ని, మినపగుండ్లని ఈ విధంగా పిసికి కడిగితే శుభ్రంగా ఉంటుంది. ఆ తర్వాత సరిపోయినన్ని నీళ్లు పోసి నానబెట్టుకొని ఆ వాటర్తోనే రుబ్బుకోవాలి. ఒకవేళ రైస్ని బియ్యం కదా ఫ్రెండ్స్, రేషన్ బియ్యం కదా, దానికి బదులుగా సన్న మసూరు బియ్యం కూడా వేసుకోవచ్చు. ఇవి రేషన్ బియ్యంలో ప్రోటీన్స్ ఉన్న రైస్ కలిపారు, ప్లాస్టిక్ బియ్యం అనుకుంటాము. ఇవి వంపేటప్పుడు చేతిలోకి వస్తున్నాయి. అందుకనేసేసి ఫ్రెండ్స్
చూడండి, వంపేటప్పుడు ఇది పెట్టేసి వంపితే ఈ జల్లులోకి వచ్చేస్తాయి. మరలా ఇందులో వేసుకొని మనం వాటర్ పెట్టేసి తడుపుకోవచ్చు. మొక్కలకు పోసుకోవచ్చు. ఇందులోకి వెళ్తే ఏమొచ్చింది ఫ్రెండ్స్, మనం తినటానికి కలిపారు కదా, అలా వెళ్ళిపోతున్నాయి వాటర్లోకి. అందుకనేసేసి ఇదే విధంగా జల్లుల్లో వంపుకుంటే ఫ్రెండ్స్, చేతిలో నుంచి కూడా చేయి అడ్డం పెట్టి గాలించి నీళ్ళు ఒప్పుకుంటుంటే వెళ్ళిపోతున్నాయి. విటమిన్స్ ఉన్నవి, ప్రోటీన్స్ ఉన్న రేషన్ బియ్యంలో ఉన్న బియ్యము. అందుకనేసేసి ఇలా వంపుకున్నాక ఫ్రెండ్స్ చూడండి ఎన్ని వచ్చాయో. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇన్ని వచ్చాయి. చేతిలో నుంచి వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. అందుకనేసేసి జల్లెడలో వంచుకున్నాక అవి తీసుకొని మళ్ళీ వాటర్లో కలుపుకొని వేసుకుంటే చాలా విటమిన్స్ ఉంటాయి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అందుకనేసి జల్లెడలో పెట్టుకొని వంచుకుంటే బాగుంటుంది. అదే విధముగా మెంతులు కూడా కలుపుకొని ఇందులో వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏమవదు. వేసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, తగినన్ని వాటర్ వేసుకున్నాము. ఈ వాటర్ వేసుకొని బ్యాటర్ అంతా రుబ్బుకోవాలి. లేదు అంటే లోపలికి వెళ్ళిపోయి మనం బయటికి వెళ్ళిపోయి రుబ్బించుకొచ్చుకోవాలి. అదే విధముగా చూడండి, ఇవన్నీ తేలాయి. రైసు మనం ఇంట్లో ఉన్న వంట చేసుకునే సొన్న మసూర బియ్యం కూడా వేసుకోవచ్చు. దాంతో కూడా అట్ట అనేది వేసుకొని తినొచ్చు. అదే విధముగా ఇట్లాగా ఒక 5 గంటల సేపు ఫ్రెండ్స్ వీడియోలో చూపించిన విధముగా నానబెట్టుకున్నాక రుబ్బుకోవాలి. అట్లా మూత పెట్టి 4 గంటలు కానీ 5 గంటల సమయం దాకా నానబెట్టుకోవాలి నీళ్లు పోసుకొని. ఫ్రెండ్స్ 5 గంటలు అయినాక మినప్పిండితో దోశలు రెడీ చేద్దామని చెప్పాను కదా ఫ్రెండ్స్. చూడండి ఏ విధముగా ఉబ్బాయంటే అదే విధముగా ఉబ్బి నానినాయి. దోశలు వేసుకోవడానికి కరకరలాడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఉల్లిపాయ దోశ, మసాలా దోశ అవన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను రేషన్ బియ్యం అని చెప్పాను కదా ఫ్రెండ్స్. చూడండి, నెట్ సహాయంతో ఇదే విధంగా వేసుకొని రుబ్బుకొని మనం మిక్సీలో వేసుకొని లేదంటే గ్రైండర్కి ఇచ్చి పంపించుకోవాలి. అదే వాటర్ వేసుకొని రుబ్బించుకోవాలి, తగినన్ని వాటర్ వేసుకొని ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన విధంగా చూడండి, ఇదే విధంగా మిక్సీలోకి వేసుకోవాలి. నానిన వాటర్తోనే వీడియోలో చూపించిన విధంగా నానిన వాటర్ వేసుకొని 2 సార్లు 3 సార్లు మెత్తగా రుబ్బుకోవాలి. చాలా మెత్తగా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. తగినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని తగినన్ని మెత్తగా రుబ్బుకొని ఒక డబ్బాకి పెట్టుకొని 2 గంటల సేపు బయటే ఉంచితే పులిసాక ఫ్రెండ్స్ మనము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఎగ్గట్టు కానీ ఉల్లిపాయ కానీ అల్లపచ్చడి కానీ చట్నీ కానీ తయారు చేసుకోవచ్చు. మెత్తగా నేను మూత పెట్టి మిక్సీకి వేసుకోవాలి. లేదు అంటే కనుక ఫ్రెండ్స్ గ్రైండర్కి ఇచ్చి కిలో 20 రూపాయలు రుబ్బినందుకు మూత పెట్టి ఇదే వాటర్ వేసి గ్రైండర్కి ఇచ్చి మెత్తగా రుబ్బించుకోవాలి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే విధంగా రుబ్బుకుంటే 2-3 రోజులు వచ్చేస్తాయి. పిండి అనేది మినపిండి ఎంతో రుచిగా టేస్టీగా కరకరలాడుతూ వచ్చింది హోటల్ స్టైల్లోనే. ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్.
చాలా మెత్తగా చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పట్టుకుంటే మెత్తగా ఉండాలి ఆ బ్యాటర్ అనేది. మనం ఇదే డబ్బాలో వేసుకోవాలి అనుకుంటే కనుక ఒక గిన్నె తీసుకొని నానబెట్టినవన్నీ వేసుకొని వేరే గిన్నెలోకి మార్చుకొని ఫ్రెండ్స్ చూడండి, ఇవి చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటాయి. రేషన్ బియ్యంలో బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం అని ఉంచేస్తాము, కానీ చాలా విటమిన్స్ ఉంటాయి, చాలా శక్తిని ఇస్తాయి. అవి ఉంచి రుబ్బుకోవాలి. రుబ్బుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ ఇదే గిన్నెలోకి పిండి బ్యాటర్ అనేది మెత్తగా రుబ్బుకున్నది వేసుకోవాలి. 1-2 సార్లు అవే వాటర్ వేసుకొని మెత్తగా సరిపోతే మరలా ఫ్రెష్ నీళ్ళైనా పోసుకొని వేసుకున్నాక ఫ్రెండ్స్ ఇది చూడండి, నానబెట్టిన డబ్బాలోనే ఇదే విధంగా బ్యాటర్ అనేది మెత్తగా వేసుకున్నాక 2 గంటల సేపు పులవాలి. పులిసాక ఫ్రెండ్స్ తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని ఉల్లిపాయ దోశ ఎగ్గొట్ట అవన్నీ వేసుకోవాలి. మరలా వీడియోలో చూపించిన విధంగా మిక్సీలో వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది ఈ పద్ధతి. లేదంటే గ్రైండర్కి కూడా ఇచ్చుకోవచ్చు. తగినన్ని వాటర్ వేసుకొని మరలా మూత పెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా మరలా వేసుకొని బ్యాటర్ అనేది ఈ విధంగా వేసుకున్నాక 2 గంటల సేపు మొత్తం పూర్తిగా వేసుకొని అవి కూడా వేసుకొని వాటర్ వేసుకొని వాటర్ సరిపోనన్నీ ఉంటాయి, ఈ వాటర్ అనేది పడతాయి. తర్వాత జారు కడిగి కూడా వేసి మూత ఇదే విధంగా ఒక క్లాత్ కప్పి ఇదే విధంగా 2 గంటల సేపు బయటే ఉంచాలి ఫ్రెండ్స్. అట్టుపిండి అనేది పులిసిద్ది. పులిసాక తగినంత సాల్టు కలుపుకొని దోశలు అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు రుబ్బేటప్పుడు ఇష్టమైన వాళ్ళు 1 కప్పు రైస్ కూడా ఉడికించిన రైస్ కూడా వేసుకోవచ్చు. ఇదే విధముగా 2 గంటల సేపు బయట ఉంచి ఇంక దోశలు అనేది వేసుకోవచ్చు. రకరకాల దోశలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పిండి అనేది పూర్తిగా ఇక్కడ దాకా వచ్చేసిద్ది, పులిసాక మనం రకరకాల దోశలు అనేది ప్రిపేర్ చేసుకొని తయారు చేసుకొని తినేయచ్చు. ప్రతి ఒక్కరు పూర్తి దాకా చూడండి వీడియో అనేది.